హనుమతే నమః। ఓం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః। జై శ్రీరామ్। హనుమంతుని జీవిత చరిత్ర। పురాణాల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను। అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది। అంజన అనే స్త్రీ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా హనుమంతుడు జన్మించాడు। గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది। ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది। ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్నిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది। హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు। అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది। ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు। అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది। అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది। ఆమె అతనితో ప్రేమలో పడింది। ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది। ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు। అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది। ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది। అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు। అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు। అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది। సంతోషించిన శివుడు ఆమెను వరము కోరుకోమన్నాడు। అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది। శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు। ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు। తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు। రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు। ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది। ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని తీపి ఆహారము అంజన తపస్య స్థలంలో పడవేసింది। మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు। పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది। ఆమె వానర ముఖంగల శివుని అవతారమైపరాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు। తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడంటారు। అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం రామాయణం పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది। హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు। అతను లంక రాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు। హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది। జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను। అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ పై కొట్టెను। అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది। చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది। తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు గాలి వీచటం మానివేశాడు। అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు। హనుమంతుని భక్తి శ్రద్ధలతో మంత్రం జపించడం వల్ల ఎంతో భాగ్యాన్ని పొందుతారు। ధైర్యం సత్తువ బలం ఇబ్బందులు అడ్డంకులను అధిగమించడానికి శక్తివంతమైన హనుమాన్ మంత్రం జపిద్దాము। ఓం హ్రీం హనుమతే రామదూతే లంక విద్వాంసనే।
అంజనీ గర్భ సంభూతాయ సాకినీ ధాకినీ విధ్వంసనాయ కిలకిలీ బుబుకరేణ విభీషణ హనుమద్ దేవాయ ఓం హ్రీం హ్రీం హుం ఫట్ స్వాహా.